వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. ఉద్యోగులు పెన్షనర్లకు షాకింగ్ అప్డేట్. దేశవ్యాప్తంగా డిఆర్ఎస్ అలవెన్స్ పరిస్థితి ఏమిటి? ఎక్కడ ఎక్కువ పెండింగ్, ఎక్కడ ఎక్కువ డిఏ, ముఖ్యంగా తెలంగాణ పరిస్థితి ఎలా ఉంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో. మొత్తం దేశవ్యాప్తంగా డిఏ స్టేటస్ చూస్తే 2026 ఏప్రిల్ డేటా ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో డిఏ పెండింగ్ ఎక్కువగా ఉంది. హిమాచల్ ప్రదేశ్ 5 డిఏలు పెండింగ్, తెలంగాణ 5 డిఏలు పెండింగ్, ఆంధ్రప్రదేశ్ 4 డిఏలు, పంజాబ్ 4 డిఏలు. అంటే ఈ రాష్ట్రాల్లో ఉద్యోగులకు రావాల్సిన డిఏలు ఇంకా రిలీజ్ కాలేదు. ఇప్పుడు మన తెలంగాణ పరిస్థితి చూస్తే 5 డిఏలు పెండింగ్. ప్రస్తుతం డిఏ 33.67%. ఇది చాలా తక్కువగా ఉంది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే. మరోవైపు చాలా రాష్ట్రాల్లో డిఏ 58% వరకు ఉంది. ఉదాహరణకు అస్సాం, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు. ఇక్కడ ఉద్యోగులు ఇప్పటికే ఎక్కువ డిఏ పొందుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు అయితే పెండింగ్ డిఏ 0. ప్రస్తుతం డిఏ 60%. అంటే కేంద్ర ఉద్యోగులు పూర్తిగా క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడు పెండింగ్ డిఏల వివరాలు చూస్తే జనవరి 1, 2024, జూలై 1, 2024, జనవరి 1, 2025, జూలై 1, 2025, జనవరి 1, 2026 ఈ తేదీలకు సంబంధించిన డిఏలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఉద్యోగ సంఘాలు ఏమంటున్నాయంటే వెంటనే పెండింగ్ డిఏలు విడుదల చేయాలి, కేంద్రంతో సమానంగా ఇవ్వాలి. ఆలస్యంపై నిరసనలు కూడా పెరుగుతున్నాయి. చాలా చోట్ల ఆందోళనలు కూడా మొదలయ్యాయి. ఇది ఉద్యోగులపై పెద్ద ఎఫెక్ట్ చూపుతుంది. జీతం తగ్గినట్లే ఉంటుంది. పెండింగ్ బకాయిలు పెరుగుతున్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పై ప్రభావం. తెలంగాణలో డిఏ రిలీజ్ ఎప్పుడు? మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.